2023లో మన దేశంలో జొమాటో ముంచిన ధమాకా ఇది. చూద్దాం ఒకసారి వీడియో ఏంటో. మొదటి స్థానంలో బిర్యానీ ఉందండి దేశం మొత్తం మీద. బిర్యానీని కుమ్మేశారు. బిర్యానీని బహుశా ఇష్టపడే దేశం ప్రపంచంలో మనదేనేమో. తర్వాత ఏముందో చూద్దాం. తర్వాత పిజ్జా ఆర్డర్లు మన దేశంలో మొత్తం గడిచిన సంవత్సరంలో 7,45,30,053. పిజ్జా హో పిజ్జా హే. ఇందులో ఇంకా విచిత్రం ఏంటంటేనండి, మన ఈడెన్ గార్డెన్స్ ఉంది కదండి కలకటాలో, దాన్ని 5 రెట్లు పెద్ద చేసి అందులో ఈ పిజ్జాలని పట్టుకేస్తే కరెక్ట్గా సరిపోతాయండి. అంటే ఈడెన్ గార్డెన్ ఇంటూ 5 చేస్తే ఎంత విస్తీర్ణం ఉంటుందో అందులో ఈ పిజ్జాలన్నీ సరిపోతాయండి. అన్ని పిజ్జాలు ఆర్డర్ చేసాం మన దేశంలో. వెరీ గుడ్. నెక్స్ట్ ఏమో నూడిల్స్ అండి. నూడిల్స్ ఎన్ని ఆర్డర్లు పెట్టారంటే 4,55,55,440. ఇది కూడా ఎక్కడ తగ్గలే. ఇంకో విచిత్రం ఏంటంటేనండి, ఈ నూడిల్స్ భూమి చుట్టూ తిప్పేస్తే, అంటే చుట్టుకొలత అన్నమాట, మొత్తం చుట్టేస్తే 22 సార్లు చుట్టచ్చండి భూమి చుట్టూ. అంత ఉంటుందండి. ఏమంటే అదండి విషయం. నెక్స్ట్ ఏంటి, సింగిల్ అతిపెద్ద ఆర్డర్ బెంగళూరు నుంచి ఇచ్చారండి ఎవరో ఒక ఆయన. ఒకే ఆర్డర్, అంటే ఒకేసారి ఒకే క్లిక్ మీద. ఎంత అమౌంట్? 46,271. వామ్మో, ఆయన ఒక్కడికైనా లేకపోతే ఊళ్ళందరికీ? నెక్స్ట్ ఏంటి చూద్దాం. ఇదేంటంటే ఒకే వ్యక్తి నుండి ఒకే రోజు ఎక్కువ ఆర్డర్లు. అంటే ఇందాక చూసిన మనం ఒక ఆర్డర్, ఇది ఒకే వ్యక్తి నుంచి ఒకే రోజు అనమాట ఎక్కువ ఆర్డర్లు. ఆ రోజంతా ఇంకా ఆయనకి అదే పనేమో బహుశా. ముంబైలో ఉన్నట్టు ఆ మహానుభావుడు ఎవరో. ఒకసారి దర్శనం ఇస్తే మాకు మోడీ గారి పక్కన పెట్టుకుంటాం. 123 ఆర్డర్లు అండి ఒకే రోజున. చెబితే వింటివ గురు. నెక్స్ట్ చూద్దాం. బ్రేక్ఫాస్ట్ ఎక్కువగా ఆర్డర్ చేసిన నగరం. అంటే పొద్దున్నే వండుకోరమంట వీళ్ళు. వాకింగ్ వెళ్ళొచ్చేసి లేకపోతే వస్తూను దారిలో ఆర్డర్ ఇచ్చేస్తారు బ్రేక్ఫాస్ట్కి. బెంగళూరు అనమాట. ఓకే, పనులు ఎక్కువ, సంపాదన ఎక్కువైతే డబ్బు కాలు కానీ ఫుడ్డే ఉంది ఎక్కడన్నా దొరుకుతుంది. ఆయన ఇంట్లో వంటలు ఎవరు చేసుకుంటారండి? పనికి పట్ల ఇదేంటి, అదిదే సినిమాలో హీరో అంటాడు, జడ్లేసి కూడా మానేశారే అని. అలాగే వంటలు చేసి కూడా మానేశారే. నెక్స్ట్ ఏమో మరేమో డిన్నర్ ఎక్కువగా ఆర్డర్ చేసిన ఢిల్లీ అండి. అవునండి, హాయిగా ఆఫీసుల నుంచి ఉద్యోగాల నుంచి వచ్చేసి శుభ్రంగా తినేసి పడుకోవడమేనండి. లేకపోతే ఎవరు వంటలు చేస్తారంటే అంతంత దూరాలు బస్సులు అవి ఇవి ఎక్కొచ్చి మా వాళ్ళు కాదు. ఈయన ఎవరండి? అయ్యో వామ్మో, ఈయన ఘటోత్కచుడా లేకపోతే కుంభకర్ణుడి తమ్ముడా? లేకపోతే వీళ్ళిద్దరిని మిక్సీలో వేసి తిప్పేస్తే పుట్టుకొచ్చిన ఆయన. 23లో ఒకే వ్యక్తి నుండి ఎక్కువ ఆర్డర్లు. ముంబై ఎన్ని? 3,585. వామ్మో, ఈ నవరలో ఒకసారి చూడాలండి. విఘ్నేశ్వరుడి బొమ్మ పక్కన ఈయన్ని కూడా పెట్టుకుని పూజించాలండి. అవునంటే బొమ్మలు దొరకట్లేదు, మట్టితో చేయాలి కదండి, ఎక్కడ దొరుకుతాయండి? ఆయన ఫోటో పెట్టుకుంటే పనులు అయిపోతాయండి. నమస్తే అండి, ఇదండి సంగతి. మొత్తానికి మన దేశం బాగానే డెవలప్ అవుతుందండి. వంటలు చేసుకోవడం మానేసాం, అన్నీ కొనుక్కుంటున్నాం. విచిత్రం ఏంటంటే మన దగ్గర డబ్బులు ఉంటున్నాయండి, జనం దగ్గర డబ్బులు బాగా ఉంటున్నాయండి. వంట చేసుకోవడానికి ఖాళీ లేదండి. అవునులేండి, వంటలు చేసి కూర్చుంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? డబ్బులు సంపాదించుకుంటున్నాం, ఫుడ్ బయట కొనుక్కుంటున్నాం. ఇంకో విచిత్రం ఏంటంటే మన దేశంలో ఏదన్నా అమ్ముడిపోతుందండి. అగ్గిపుల్ల దగ్గర నుంచి, ఏదో సీసీల్ గారు చెప్పినట్టు, అగ్గిపుల్ల, కుక్క పిల్ల, సబ్బు బిళ్ళ, 4వది అంటే బాగోదు. కాబట్టి మనం ఆ స్థానంలో ఏమనుకుందాం అంటే ఫుడ్ అనుకుందాం. ఏదైనా అమ్ముడిపోతుందండి శుభ్రంగా. అందుకేనండి ప్రపంచంలోని ప్రతి కంపెనీ ఇండియా వచ్చేసి ఇక్కడ అమ్మేసుకుంటారు అన్నీను. అక్కడ ఎవరికి తిననివి, అక్కడ ఎవరికి ఖాళీ లేనివి వచ్చేసి ఇక్కడ అమ్ముకుంటారు. మనం శుభ్రంగా కొనుక్కుని శుభ్రంగా ఎంజాయ్ చేస్తామండి. మనకి ఎవడమ్మితే ఏంటండి? అందుకే అంటానండి నేను, ఏదో వీడియోలో చెప్పినట్టు, నాన్న మన దేశంలో బతకాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. ఇడ్లీలు అమ్ముకోవచ్చు, పచ్చగడ్డతో శుభ్రంగా నూరి ఇంత మసాలా వేసి బాగా ఇంగువ తిరగమత పెట్టి వెల్లుల్లి అల్లం దట్టించి కొడితే వహ్వా అనుకుంటే తినేస్తారు సాయంత్రం. మన దేశం బాగా డెవలప్ అయిందండి.
ఇంకా డెవలప్ అవ్వాలండి. ఒబెసిటీలో కూడా మన దేశం ఎక్కువనే ఉంటున్నారండి. అవునండి, డబ్బు సంపాదించుకోవడానికి కూర్చుని 24 గంటలు కష్టపడతాం కానీ ఇంటికి వచ్చి వంటల్లో తీసుకుంటామండి. నడుము అరిగిపోదు, పొట్ట అరిగిపోదు. ఒబెసిటీ ఎక్కువ, అన్నీ ఎక్కువండి మనకి. ఆ, ఇది కూడా ఎక్కువ, డబ్బులు కూడా ఎక్కువండి. కానీ ఒకట్లే అండి, డబ్బులు కావాలా సుఖం కావాలా ఏదో ఒకటి కోరుకోవాలండి. మరి రెండు ఎక్కడ దొరుకుతాయండి? రెండు అందరికీ ఇవ్వడండి దేవుడు, మనమే చూస్ చేసుకోవాలండి. మరి ఒకటి కావాలంటే ఇంకోటి కోల్పోవాలండి, తప్పదండి. నేను ఎవరిని తప్పు పట్టట్లేదండి, నేను కూడా మీ వెనకాలే ఉన్నాను లైన్లో. కాబట్టేనండి, సుఖజీవన ప్రాప్తిరస్తు. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.